అనారోగ్య కారణాలు సాకుగా చెప్పి కొన్నాళ్లుగా అటు మీడియాకు ఇటు పోలీసులకు దూరంగా ఉంటోన్న కొడాలి నాని మళ్ళీ ఇప్పుడు బయటకు ఎందుకు వచ్చారు? గుండెకేదో అయ్యిందనే కలరింగ్ ఇస్తూ నాని డ్రామా ప్లే చేస్తున్నారా? గుడివాడలో నాని చేసిన అరాచకాలపై కేసులేమయ్యాయి? రెడ్ బుక్లో కొడాలి నాని పేజీ ఎప్పుడు ఓపెన్ కాబోతోంది? అద్భుతమైన నటన. గుడివాడలో అరాచక పని చేసి దానికి ముందస్తు బెయిల్ కావాలని గుడివాడ కోర్టుకు విచ్చేసిన నాని నిన్న ఆస్కార్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చేశారు. అయ్యో, నాకు గుండె ఆపరేషన్ అయ్యింది, రెగ్యులర్ అబ్జర్వేషన్ లేకపోతే నా ప్రాణాలకే ప్రమాదం అని నమ్మించేందుకు మరీ ముఖ్యంగా తన గుండె ఉండే ప్రాంతంలో ఒక పట్టీని పెట్టుకుని దర్శనమిచ్చారు కొడాలి నాని. అది మామూలుగా కాదు, అందరికీ కనబడేలా చొక్కా పైన. వాహ్, ఏమి నటన! ఆయనపై సానుభూతి రావాలని కదా ఈ మహాకార్యం చేసింది. ఎవరికి తెలియదు మరి. కొడాలి నాని కొన్ని రోజుల కిందట హైదరాబాద్లో పెళ్లికి వెళ్ళినప్పుడు ఫుల్ జోష్లో ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపించారు. అప్పుడు ఈ పట్టి ఎక్కడికి పోయిందో సదరు బూతుల సామ్రాట్టే చెప్పాలి. మరి ఆయన ఎంత ఆరోగ్యంగా ఉన్నారో పోలీసులు తెలుసుకుని తమ పనులు మొదలు పెట్టబోతున్నారన్న సమయంలో చటుక్కున ఒక ప్రెస్ స్టేట్మెంట్ నాని శిబిరం నుంచి వచ్చేసింది. ఆయనకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉందట, 2 నెలల పాటు ఎవరూ కలవకూడదట. మరి పెళ్లిళ్ళు తద్దినాలకు వెళితే ఇన్ఫెక్షన్లు సోకవా నాని అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. మధ్యలో గప్చుప్గా అమెరికాకు ఎగిరిపోవాలని ప్లాన్ చేశాడని తెలిసి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అందుకే ఎక్కడ జైల్లోకి తోస్తారో అనే భయంతో నాని ఈ పకడ్బందీ ప్లానింగ్ చేశాడని కూటమి నేతలు అంటున్నారు. అయితే గుడివాడ ఈ మాజీ మంత్రి తాలూకా మిత్రులు చుట్టాలు మాత్రం మరో వెర్షన్ చెబుతున్నారు. కొడాలి నాని ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడిందని ఆయన సన్నిహితులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారని అంటున్నారు. కానీ తాను చేసిన నేరాల నుంచి కేసుల నుంచి తప్పించుకునేందుకు కొడాలి సరికొత్త అనారోగ్య డ్రామాను తెరపెక్కి తెచ్చారని తెలుస్తోంది. ఛాతీకి పట్టీ పెట్టుకుంటే కనీసం చొక్కా లోపల పెట్టుకుంటారు, కానీ ఆయన మాత్రం చొక్కాపై పట్టీ వేసుకుని అందరికీ తెలియాలన్నట్లు కలరింగ్ ఇవ్వడం చూస్తుంటే ఇతగాడి పర్ఫార్మెన్స్ను ఆస్కార్ కూడా తక్కువే అనిపించక మానదు. సానుభూతి పొందేందుకు కొడాలి నాని తెగ ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఏ సందర్భంలో అయినా పోలీసులు అరెస్ట్ చేస్తే మొదట తీసుకెళ్లేది మెడికల్ టెస్ట్లకే అనే విషయం మర్చిపోయినట్లున్నాడు. నిన్నటి కొడాలి నాని నటనా కౌశల్యంతో పోలీసులకు అంచనాకు వచ్చారు. 2 నెలల లోపే నానిని శ్రీకృష్ణ జన్మస్థానానికి లాంఛనంగా తీసుకెళ్లేందుకు పక్కా స్కెచ్ రెడీ అయిందట. మరి ఈ విషయం తెలిస్తే లేని గుండెపోటు ఇప్పుడు నిజంగా కొడాలి నానికి వస్తుందేమో. పాపం నాన్న పులి వచ్చే కథే నిజమవుతుందేమో.